నమస్కారము. రెండో పద్యంలో మూడో అంశం చెప్పుకుందాము. దయాశాలికి అంటే శివుడు దయాశాలి, కరుణాసాగరుడు, కృపాళువు. ఇలాంటి దయ ఎక్కడెక్కడ చూపించాడు ఆయన దయ అంటే, అటు రాక్షసుల మీద కూడా ఆయనకి దయే. పాపం అంతలా తపస్సు చేసి ఎండిపోయి కృషించిపోయారు, వేల సంవత్సరాలు ఆహారం ఏమీ లేకుండా, భోజనం ఏ కోరికలు ఏవి కామం లేకుండా చేసాడు అని చెప్పి పాపం వాళ్ళకి తీర్చేస్తాడు. అలాగే ఇటు తన భక్తుడి మీద మృత్యువుగా యముడు వస్తే కూడా తన కాలుతో తన్ని మార్కండేయుడిని కూడా కాపాడాడు, దయాశాలి. ఇలాగ ఎందరో మందిని కాపాడాడు కాబట్టి ఆయన దయాశాలి అని. శూలికిన్, ఇటు ఎంత దయ ఉందో అటు అంత క్రోధము కూడా ఉంది. తప్పు చేస్తే క్షమించేది లేదు అని ఆ శూలాన్ని ధరిస్తారు ఆయన. అందుకనే లలిత సహస్రనామంలో మనకి క్రోధాకారాంకుశోజ్వల అని ఒక నామం ఉంటుంది. అంటే క్రోధ ఆకారము, ఆవిడ అంకుశం యొక్క ఆకారం ఏమిటంటే క్రోధం అని. అంటే క్రోధం వస్తే ఆవిడ తప్పు చేసిన వాడి మీద అంకుశంతో ఇలా పొడుస్తుంది అనమాట. పొడిస్తే అప్పుడు అమ్మో అని లేచి వాడు దిద్దుకుంటాడు అని. అలాగే శివుడిది కూడా, వాళ్ళిద్దరికీ ఏమీ అభేదం కదా. సో శూలి ఆయన ఏంటంటే తప్పు చేస్తే ఆ శూలంతో ఇలా పొడిస్తే అప్పుడు అమ్మో అని మనం భక్తులైతే మనం సరిదిద్దుకుంటాము అని. సో దయాశాలి ఎంత దయాశాలియో అంత ఓం నమో భగవతే రుద్రాయ, రుద్రుడు కూడా ఆ రుద్రత్వాన్ని ఆయన శూలంతో చూపిస్తాడు అని. రుద్రంలో ఇంకా చాలా మనం తెలుసుకోవచ్చు, ఇక్కడ ఈ మాత్రము చాలు. దయాశాలికి శూలికి. శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్, అది ఇదివరకే మనం చెప్పుకున్నాము. అంటే అగజానన పద్మార్కం లాగా, కాకపోతే అక్కడ ఆయన గణపతి, ఇక్కడ శివుడు అని. బాల శశాంక మౌళికి, ఇది చాలా గొప్పదండి. శశాంకము అంటే, శశము అంటే చెవులపిల్లి, చెవులపిల్లి కుందేలు. చంద్రుడిని మనం చూస్తే పూర్ణ చంద్రుడి, అందులో ఒక నల్ల ఇలా మరకలా కనబడుతుంది, అది ఋషులకి ఒక చెవులు పిల్లిలా కనబడిందిట. అందుకని శశము లాంటి అంకము, అంకం అంటే మరక కలిగిన వాడు, తెల్లని చంద్రుడి మీద అదో మరక అంకము, అది శశాంక. శశాంక బాల శశాంక అంటే నా చవితినాడు చంద్రుడు లాగా సన్నగా ఉండే చంద్రుడు. బాల శశాంక మౌళి, మౌళి అంటే మూలం, పైన ఎత్తున నుదుటి మీద పెట్టుకున్నవాడు అని. బాల శశాంక మౌళి అంటే అర్థం ఏమిటండి? ఒక్కసారి ఆలోచించండి. చంద్రుడు ఎక్కడున్నాడు? అక్కడెక్కడో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి చంద్రుడు ఆయన నుదుటి మీద ఉన్నట్టయితే ఆయన శరీరం ఎంత ఉందో ఆలోచించండి. భూమి మీద కూర్చున్నట్టయితే ఆయన పాదాలు ఎక్కడికి వెళ్తాయో ఆలోచించండి, పాతాళానికి. అది ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అన్నటువంటి అతొలి ధ్యాన శ్లోకం అది. షేర్ చేయండి, ఇంకా తెలుసుకుందాం ఈ విషయాలు. నమస్తే.